హే గాయ్స్ ఎలా ఉన్నారు? ఇప్పుడు చూసి అందరూ కూడా నమస్తే, నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనకు ఐక్యూ కంపెనీ వచ్చేసి చాలా కాలం క్రితం వరకు మన ఇండియాలో ఎటువంటి మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయలేదు ఫ్రెండ్స్. కాకపోతే రీసెంట్గానే వచ్చేసి చైనాలో ఐక్యూ కంపెనీ IQ7 అనే మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మన ఇండియాకు పక్కాగా వస్తుంది అని అయితే రూమర్స్ ప్రకారం తెలుస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఈ IQ7 యొక్క ఫుల్ డీటెయిల్స్, అంటే దీని యొక్క స్పెసిఫికేషన్స్, దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్, అలాగే దీని యొక్క అవైలబిలిటీ, అలాగే ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది, అలాగే దీని యొక్క ప్రైస్ ఏంటి అనే దాని గురించి కూడా ఇవాళ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఇక లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెడతామా ఫ్రెండ్స్. ఈ వీడియో మొదలు పెట్టే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే దీని యొక్క పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ ఫోన్కే డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేటివి వస్తాయి ఫ్రెండ్స్. లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెడతామా. లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. ఫ్రెండ్స్, మనం ఎప్పట్లాగే ఇప్పుడు కూడా ముందుగా బిల్ క్వాలిటీ దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం. బిల్ క్వాలిటీ చూసుకుంటే మీకు ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ బిల్తోనే వస్తుంది, కానీ ఇక్కడ ఏ గ్లాస్ వాడారు అనేది అయితే పూర్తిగా మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. కాకపోతే నాకు తెలిసినంత మటుకు ఇది మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కానీ లేదంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 అయినా యూజ్ చేసి ఉంటారు. చుట్టూ ఫ్రేమ్ చూసుకుంటే ఇది మనకు అల్యూమినియం ఫ్రేమ్తో ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 209 గ్రామ్స్ ఈ మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ అనేది ఉంటుంది. ఇక దీంట్లో మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే టైప్ సి పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. 3.5 హెడ్ఫోన్ జాక్ అనేది దీంట్లో మిస్ చేశారు ఫ్రెండ్స్. అయితే ఇది వచ్చేసి మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, అలాగే మనకు డ్యూయల్ సిమ్కు కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ మనకు మైక్రో SD కార్డ్ స్లాట్ అనేది ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఇక డిస్ప్లే కనుక చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి 6.6 ఇంచెస్ AMOLED ఫుల్ HD డిస్ప్లే అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. దీంట్లో పిక్సెల్స్ కనుక చూసుకుంటే 1080x2400 పిక్సెల్స్ అయితే ఉన్నాయి. అలాగే దీని ఒక ఆస్పెక్ట్ రేషియో కనుక చూసుకుంటే 20:9 ఆస్పెక్ట్ రేషియోతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. అలాగే దీని ఒక స్క్రీన్ టు బాడీ రేషియో కనుక చూసుకుంటే ఇది 91.4% స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఉంది. ఇక రీఫ్రెష్ రేట్ కనుక చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి 120 Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక టాప్లో ఫ్రంట్ సైడ్ కనుక చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి సెంటర్ డాట్ కెమెరా వస్తుంది అనమాట. అంటే సింగిల్ 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూజ్ చేశారు. దీని యొక్క అపేచర్ వచ్చి f2.0 అనేది ఉంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ వచ్చేసి టోటల్లీ ట్రిపుల్ కెమెరా సెటప్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక్కడ మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, దీని యొక్క అపేచర్ వచ్చి f1.8 అనేది ఉంటుంది. అలాగే 13 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ కెమెరా అనేది ప్రొవైడ్ చేశారు. దీని యొక్క అపేచర్ వచ్చి f2.5 అనేది ఉంటుంది. అలాగే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడింగ్ లెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీని యొక్క అపేచర్ వచ్చి f2.2 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా టోటల్ వీళ్ళు ట్రిపుల్ కెమెరా సెటప్తో ఈ మొబైల్ ఫోన్ అనేది తీసుకొచ్చారు. ఇక మనం దీని యొక్క కెమెరా ఫీచర్స్ గురించి దీంట్లో నార్మల్గానే అన్ని మొబైల్స్ ఉన్నట్టుగానే నైట్ మోడ్, పోర్ట్రేట్, అలాగే టైమ్ ల్యాప్స్, హైపర్ ల్యాప్స్, స్లో మోషన్ ఇవన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే దీంట్లో వచ్చేసి మనకు డ్యూయల్ టోన్ LED ఫ్లాష్తో వస్తుంది. అలాగే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి OIS కూడా ఉంది, అంటే మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే మనకు వీడియో అనేది కొద్దిగా స్టేబుల్గా ఉంటుందన్నమాట మనం రికార్డ్ చేసేటప్పుడు. అలాగే ఈ మొబైల్ ఫోన్ నుంచి మీరు 2x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు, అలాగే 20x వరకు డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్ ఫోన్లో మనము 120 degrees వరకు వైడ్ యాంగిల్ ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మీరు ఫ్రంట్ సైడ్ 1080p 30fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అదే బ్యాక్ సైడ్ వచ్చేసి మీరు 4K 30fpsలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక 1080p విషయానికి వస్తే 3060fpsలో వీడియో అనేది మీరు రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో యూజ్ చేసింది వచ్చేసి స్నాప్డ్రాగన్ వాళ్ళది లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రొసెసర్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. అదే వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 888 ప్రొసెసర్ అనమాట. ఇది మనకు 5 nm మీద బిల్డ్ అయిన ప్రొసెసర్ ఫ్రెండ్స్, ఆక్టా కోర్ ప్రొసెసర్. దీంట్లో జీపీ చూసుకుంటే Adreno 660 GB అయితే యూజ్ చేశారు. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి 8GB ర్యామ్ 128GB మోడల్, అలాగే 12GB ర్యామ్ 256GB మోడల్లో స్పాట్ అయింది. ఇక్కడ ర్యామ్ వచ్చేసి LPDDR5 ర్యామ్ వాడారు. అలాగే స్టోరేజ్ కనుక చూసుకుంటే UFS 3.1 స్టోరేజ్ అనేది ఈ మొబైల్ ఫోన్లో యూజ్ చేశారు. ఇక బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి టోటలీ 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కనుక చూసుకుంటే మీరు నిజంగానే షాక్ అవుతారు ఫ్రెండ్స్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి చెప్తే. ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి టోటలీ 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ మొబైల్ ఫోన్ మీరు 15 minutesలోనే 100% వరకు ఛార్జ్ చేయొచ్చు అని అయితే కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. మరి చూడాలి, 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అంటే ఆ మాత్రం ఉంటుంది అనుకోండి. దీని యొక్క సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. జిరోస్కోపీ, ప్రాక్సిమిటీ,
కంపాస్ ఇలా అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఈ మొబైల్ ఫోన్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి Android 11 అలాగే వాళ్ళకి ఓన్ యూఐ ఉంది కదా, జాయ్ యూఐతో అవుట్ ఆఫ్ ది బాక్స్ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక దీంట్లో కామన్గా చూసుకుంటే వైఫై అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది. 5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే మీకు 2.5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేస్తే బ్లూటూత్ వచ్చేసి మీకు వర్షన్ 5.2తో వస్తుంది. అలాగే దీంట్లో మనకి యాప్స్కి HD కూడా సపోర్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే మీరు ఏమైనా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కనుక యూస్ చేస్తున్న వాళ్ళైతే నిజంగానే మీకు సౌండ్ క్వాలిటీ అనేది చాలా మటుకు ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్ ఫోన్లో మనకి NFC కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మేబీ మన ఇండియాకి వచ్చే మటుకు NFC తీసుకురాకపోవచ్చు అని అయితే నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది టోటల్ వచ్చేసి 3 కలర్ వేరియంట్స్లో వస్తుంది ఫ్రెండ్స్. మనకు దీంట్లో ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ ల్యాండ్, అలాగే సెకండ్ కలర్ చూసుకుంటే ఇది లాటిన్ బ్లూ, అలాగే థర్డ్ కనుక చూసుకుంటే లెజెండరీ ఎడిషన్ అనేసి టోటల్గా 3 కలర్ వేరియంట్స్లో ఈ మొబైల్ ఫోన్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క ప్రైసెస్ గురించి మాట్లాడుకుంటే ఇది యాక్చువల్లీ వచ్చేసి మనకు చైనాలో లాంచ్ చేశారు కాబట్టి దీని యొక్క బేస్ వేరియంట్ 8GB RAM 128GB మోడల్ 3798 యువాన్ అనేది పెట్టారు ఫ్రెండ్స్. అదే మనీ నేపాల్కి కన్వర్ట్ చేసుకుంటే దగ్గర 42,000 వరకు దీని యొక్క ప్రైస్ అనేది పడుతుంది. అయితే ఇదే ప్రైస్ రేంజ్కి మన ఇండియాకి వస్తుందా అంటే ఖచ్చితంగా రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఇంపోర్ట్ ట్యాక్సెస్ ఎక్స్పోర్ట్ ట్యాక్సెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి మేబీ ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి 50,000 లోపే మన ఇండియాకి తీసుకురావచ్చు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే మీకు 45 నుంచి 50,000 అంటే 48,000 49,000 లేదంటే ఇది 50,000కైనా కూడా ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాకి అయితే తీసుకొస్తారు ఫ్రెండ్స్. కాకపోతే ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది అనేది యొక్క మెయిన్ డౌట్. అయితే ఫ్రెండ్స్ మనకు రూమర్స్ ప్రకారం చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మార్చ్ ఎండింగ్ నాటికల్లా మన ఇండియాలోకి చూసే ఛాన్స్ ఉంది అని అంటున్నారు ఫ్రెండ్స్. మేబీ మొబైల్ ఫోన్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ మనకు ఈ ఫిబ్రవరి ఎండింగ్ లోపల అయితే ఏమైనా తెలియచ్చు. అప్పుడే మనకు పక్కాగా ఈ మొబైల్ ఫోన్ అనేది మార్చిలో వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ చూసారు ఇది వాళ్ళ వీడియో. నేను మీకు వచ్చేసి Vivo IQoo 7 యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి, అలాగే దీని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ ఫోన్కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేటివి వస్తాయి ఫ్రెండ్స్. ఇక మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.